శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక ఈ రాశి వారికి ఉగాది నుండి 14 మే వరకు గురువు 4వ స్థానంలో అశుభుడై సంచరిస్తారన్నమాట. అందువల్ల గృహంలో మార్పులు కోరుకుంటారు, ఇతరుల విమర్శలకు లోనవుతారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు, ఆకస్మిక ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే రుణ ప్రయత్నాలు చేస్తారన్నమాట. ఇక 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, అలాగే 6 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తాడనమాట. అందువల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న ప్రగతి అభివృద్ధి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అయితే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు ఈ గురువు 6వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక శని. ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 2వ స్థానంలో సంచారం చేస్తాడనమాట. అందువల్ల కుటుంబ కలహాలు ఉంటాయి. ప్రయత్న కార్యక్రమాలు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయత్నాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ఇక రాహువు. ఈ రాహువు ఉగాది నుండి 18 మే 2025 వరకు 2వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ఆకస్మిక ధనయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా అన్నింటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. అయితే 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఇక కేతువు. ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు 8వ స్థానంలో అశుభుడై ఉండటం వల్ల అనవసరమైన భయాందోళనలు ఉంటాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుందన్నమాట. అయితే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు 7వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల అనారోగ్య బాధలు అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలు ఆటంకాలు సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు నవగ్రహ పూజ, అలాగే హనుమత్ ఆరాధనతో పాటు నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభం సత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.